మరికొద్ది రోజుల్లో 10వ తరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఓఎంఆర్ షీట్ ఉంటుంది. అది ఎలా ఫిల్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఎక్కడా కూడా మీ నేమ్ కానీ హాల్ టికెట్ నంబర్ కానీ రాయకూడదు. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే ఇన్విజిలేటర్ని అడగండి. ఓకేనా? ఎక్కడా కూడా ఏమి రాయకూడదు. ఏమి రాయాలి అంటే ఆన్సర్ బుక్లెట్ నంబర్ మాత్రమే రాయాలి. బుక్లెట్ నంబర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కంప్లీట్గా ఓఎంఆర్ షీట్ గురించి మాట్లాడదాం. ఓఎంఆర్ షీట్ ఇన్స్ట్రక్షన్స్ క్లాస్ 10 ఎస్ఎస్సి ఏపీ బోర్డ్. ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు. రైట్ బుక్లెట్ నంబర్ కేర్ఫుల్లీ. మనకి 2 ఇస్తారు. ఓఎంఆర్ షీట్, బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ మీద ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మాత్రమే ఓఎంఆర్ షీట్ మీద రాయాలి. ఎక్కడ రాయాలి ఏంటి అనేది నా దగ్గర ఓఎంఆర్ షీట్ ఉంది, అది చూపిస్తాను. ఓకే. యూజ్ ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. వేరే పెన్ను ఏమీ యూజ్ చేయొద్దు. జెల్ పెన్ కానీ, గ్లిటర్స్ కానీ, కలర్ పెన్స్ కానీ ఏది కూడా యూజ్ చేయకూడదు. పుట్ యువర్ సిగ్నేచర్ ఇన్ ద గివెన్ కాల్. మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. ఒక సపరేట్ కాలం ఉంటుంది, అక్కడ మాత్రమే చేయాలి. ప్లస్ రూమ్ నంబర్ కూడా ఒక కాలంలో వేయాలి. రైట్ యువర్ రూమ్ నెంబర్. ప్లస్ ఇన్విజిలేషన్ ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వడం. మీకు చిన్న డౌట్ ఉన్నా సరే ఇన్విజిలేటర్ని అడిగితే అతను క్లియర్గా చెప్తాడు. ఏమేమి చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ వేయకూడదు. నేమ్ ఎక్కడా రాయకూడదు. డు నాట్ రైట్ యువర్ నేమ్ ఎనీవేర్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ మీదే కాదు, ఈవెన్ బుక్లెట్లో కూడా ఎక్కడా రాయకూడదు. డు నాట్ రైట్ యువర్ హాల్ టికెట్ నంబర్. డో నాట్ ఫోల్డ్, టియర్ ఆర్ డ్యామేజ్ ఓఎంఆర్ షీట్. ఎక్కడ కూడా మనం ఓఎంఆర్ షీట్ని అసలు ఏమీ చేయకూడదు. అర్థమైందా? ఏమేమి చేయాలి అంటే హాల్ టికెట్ నెంబర్ వేయకూడదు, నేమ్ రాయకూడదు, డ్యామేజ్ చేయకూడదు ఓఎంఆర్ షీట్ని. ప్లస్ బ్లూ పెన్, బ్లాక్ పెన్ మాత్రమే యూస్ చేయాలి. గ్లిటర్స్ ఏమీ యూస్ చేయకూడదు. బుక్లెట్ నెంబర్ మాత్రమే రాయాలి. సిగ్నేచర్ రాయాలి, రూమ్ నెంబర్ రాయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఓఎంఆర్ షీట్ చూపిస్తాను, దానిని జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓఎంఆర్ షీట్ జిరాక్స్ కాపీ. ఇది ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ రైట్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ అని ఉంటుంది. అంటే బుక్లెట్ నంబర్ ఇక్కడ వేయాలి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాయి. ఓఎంఆర్ షీట్లో మీకు సంబంధించినటువంటి నేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటాయి మీ డీటెయిల్స్. చెక్ చేసుకున్న తర్వాత అవి ఏమైనా రాంగ్ ఉంటే ఇన్విజిలేటర్కి చెప్పండి. వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు రాసుకుంటారు. తరువాత ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే బుక్లెట్లో ఉన్నటువంటి కోడ్ వేయాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ 012 ఆర్ 045 ఆర్ 124 ఇలా ఎంత ఉంటే ఆ నంబర్ అక్కడ వేయాలి. తరువాత ఇక్కడ రూమ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ రూమ్ నెంబర్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది రూమ్ నెంబర్ 2 అనుకోండి, 02. రూమ్ నెంబర్ 3 అనుకోండి, 03 అలా వేయాలి. తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ విద్యార్థులు వాళ్ళు సిగ్నేచరు ఎలా పడితే అలా చేయకూడదు. ఫుల్ నేమ్తో చేయాలి. సింపుల్గా చేయండి. ఓకేనా? తరువాత 2 కాలమ్స్ ఉన్నాయి. ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్. పైనేమో స్టూడెంట్ సిగ్నేచర్, కింద ఏమో ఇన్విజిలేటర్ సైన్. జాగ్రత్తగా చూసుకో.
ఇప్పుడు మనకి ఓఎంఆర్ షీట్లో 3 పార్ట్లు ఉంటాయి. ఇది పార్ట్ 1, తర్వాత ఇది పార్ట్ 2, తర్వాత ఇక్కడ పార్ట్ 3 ఉంటుంది. ఓకేనా? ఈ పార్ట్ 3ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు టచ్ చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ 1లో రూమ్ నెంబర్, ఇక్కడ 3 డిజిట్ కోడ్, మీ సైన్ మరియు ఇన్విజిలేటర్ సైన్. తరువాత పార్ట్ 2లో కూడా ఇక్కడ మెయిన్ బుక్లెట్ కోడ్ అని ఉంటుంది, ఇక్కడ వేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ విద్యా సంవత్సరం అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఎక్స్ట్రా బుక్లెట్స్ ఏమీ ఇవ్వరు. ఉన్నటువంటి బుక్లెట్లో 24 పేజెస్ ఉంటాయి. ఆ 24 పేజెస్లోనే యూటిలైజ్ చేసుకోవాలి. బుక్లెట్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ కాలమ్స్ ఏంటి అయ్యా అంటే కరెక్షన్ చేసేటప్పుడు క్వశ్చన్ వైజ్ మార్క్స్ వేయటానికి. ఇది కూడా విద్యార్థులు టచ్ చేయకూడదు. ఓన్లీ ఈ పార్ట్ 2లో బుక్లెట్ నెంబరు. ఈ కాలం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉంటుంది, ఈ కాలం ఈ ఇయర్ ఉండకపోవచ్చు. అర్థమైందా? సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ప్లస్ ఈ పార్ట్ 3లో ఈ కాలమ్స్ని మీరు పొరపాటును కూడా టచ్ చేయవద్దు. ఈ ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ చాలా బాగా రాయండి. ఇంకొక వీడియో ప్రజెంటేషన్ మీద చేస్తాను, బుక్లెట్ మీద చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షో ఆల్ ద బెస్ట్.